వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. మనము ఇంటెలిజెంట్ టెస్ట్‌లో అనాలజీ టెస్ట్ సబ్ టాపిక్స్ లాగా మనము వర్డ్ అనాలజీని చూస్తున్నాం. దాంట్లో సెవెంత్ టాపిక్ ఏంటంటే ఇండివిడ్యువల్ అండ్ గ్రూప్ రిలేషన్‌షిప్. మనకి ఇండివిడ్యువల్ ఇస్తారు, గ్రూప్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. లేదా గ్రూప్ ఇస్తారు, ఇండివిడ్యువల్‌ని ఫైండ్ చేయాలి. దానికి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ చూద్దాం. హర్డ్ ఈస్ రిలేటెడ్ టు క్యాటిల్. ఇన్ ద సేమ్ వే ఫోక్ ఈస్ రిలేటెడ్ టు. హర్డ్ అంటే దాని గ్రూప్ ఆఫ్ మీనింగ్ ఏంటంటే క్యాటిల్. అలాగే ఫోక్‌కి గ్రూప్ ఆఫ్ మీనింగ్ ఏంటిదో మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇప్పుడు ఏ ఏంటి షిప్ ఇచ్చారు. అలాగే బి ఫిష్ ఇచ్చారు. సి ఫీల్డ్, డి గ్రాస్ ఇచ్చారు. సో మనకి ఏంటిది గ్రూప్ ఆఫ్ షిప్ ఈస్ కాల్డ్ ఫోక్. సో ఆప్షన్ ఏని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెవెంత్ టాపిక్ ఏంటంటే వర్డ్ అనాలజీలో మనకి ఇన్స్ట్రుమెంట్ అండ్ మెజర్మెంట్ రిలేషన్‌షిప్ ఇస్తారు. ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తారు. దాన్ని దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తున్నామో అది చూడాలి. అలాగే మనకు మెజర్మెంట్ ఇస్తారు. దాని ఇన్స్ట్రుమెంట్ మనం చెప్పాలి. అమ్మీటర్ ఈస్ రిలేటెడ్ టు కరెంట్. కరెంట్‌ని మెజర్ చేయడానికి మనం అమ్మీటర్‌ని యూజ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఓడోమీటర్ ఈస్ రిలేటెడ్. ఓడోమీటర్‌ని మనం దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తామో ఫైండ్ ఔట్ చేయాలి. ఏ అంటే ఏంటిది మనకు స్పీడ్, బి అంటే మాస్, సి అంటే వెలాసిటీ, డి అంటే లెంత్. ఓడోమీటర్‌ని మనము స్పీడ్‌ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ ఏని సెలెక్ట్ చేసుకోవాలి. వర్డ్ అనాలజీలో మనము ఎయిత్ టాపిక్‌గా ఏం చూస్తున్నామంటే ఎక్విప్‌మెంట్ అండ్ దేర్ యూజెస్. మనకి ఎక్విప్‌మెంట్ ఇస్తారు. దాని యూజెస్. అలాగే యూజ్ ఇస్తారు. దాని ఎక్విప్‌మెంట్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. అందులో ఒక ప్రాబ్లమ్ చూద్దాం. నీడిల్ ఈస్ రిలేటెడ్ టు షూ. మనకు నీడిల్ ఏం యూజ్ చేస్తాం? షూ అంటే కుట్టడానికి యూజ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే నైఫ్ ఈస్ రిలేటెడ్ టు. నైఫ్‌ని మనం దేనికి యూజ్ చేస్తామో దాని ఆప్షన్ ఫైండ్ ఔట్ చేయి. ఏ ఏంటి? మెటల్. మెటల్ అంటే ఏంటి? సమ్ టైప్ ఆఫ్ ఆహ్, లోహం. అలాగే బి అంటే వుడ్. వుడ్ అంటే మనము నైఫ్‌ని దేనికి యూజ్ చేస్తామో చెప్పాలి. సి అంటే కట్. డి అంటే గ్రిప్. సో, నైఫ్ ఈస్ దేనికి యూజ్ చేస్తాం? మనం కట్ చేయడానికి. సో, ఆప్షన్ సిని సెలెక్ట్ చేయాలి. అలాగే నైన్త్ టాపిక్‌గా యానిమల్స్ అండ్ దేర్ సౌండ్ రిలేషన్‌షిప్ ఇస్తారు. మనకు యానిమల్స్ గాని, దాని సౌండ్స్ గాని ఇస్తారు. దాంట్లో ఏది మన సౌండ్స్ ఇస్తే యానిమల్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. యానిమల్ ఇస్తే దాని సౌండ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఇప్పుడు టా ప్రాబ్లమ్‌లో రోర్ ఈస్ రిలేటెడ్ టు లయన్. రోర్ అనేది సౌండ్ అనేది మనకు లయన్‌కి రిలేటెడ్. ఇన్ ద సేమ్ వే క్రో ఈస్ రిలేటెడ్ టు యాష్ అంటే ఇదొక టైప్ ఆఫ్ సౌండ్. బి అనేది చైల్డ్. క్రో అండ్ డి ప్యారట్. సో, క్రో అనేది మనకు అంటుంది కాబట్టి ఆప్షన్ ఏంటి? లో వర్డ్ అనాలజీలో మనము 10th టాపిక్ చూద్దాం ఏంటంటే యానిమల్స్ అండ్ దేర్ మూవ్‌మెంట్ రిలేషన్‌షిప్‌కి సంబంధించింది. ఏంటంటే రాబిట్ యొక్క మూవ్‌మెంట్‌ని రాబిట్ ఈస్ రిలేటెడ్ టు లీప్ అంటే రాబిట్ యొక్క మూవ్‌మెంట్‌ని లీప్ అంటారు. ఇన్ ద సేమ్ వే ఎలిఫెంట్ మూవ్‌మెంట్‌ని ఏమంటారో ఫైండ్ ఔట్ చేయాలి. ఏ ఈక్వల్ టు ట్రోట్, బి ఈక్వల్ టు అంబెల్, సి ఈక్వల్ టు బనానా, డి ఈక్వల్ టు గ్రేట్. సో, ఆహ్, మనకు ఎలిఫెంట్ మూవ్‌మెంట్‌ని ఏమంటారంటే అంబెల్. సో, బి ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనము వర్డ్ అనాలజీలో 10 ప్రాబ్లమ్స్ చూసాము. అలాగే నెక్స్ట్ వీడియోలో మనము ఆల్ఫాబెట్ అనాలజీని చూద్దాం. థాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.